ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీకి భారీ వర్ష హెచ్చరిక చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలో కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అధికారులు. ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మత్స్యకారులు సముద్రం మీద వేటకు వెళ్లకుండా నిషేధం విధించారు. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా కళింగపట్నంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కైకలూరులో 9 సెంటీమీటర్ల వర్షం పడితే పోలవరం, మెంటాడలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీకి భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలో కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు అధికారులు. ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రం మీద వేటకు వెళ్లకుండా నిషేధం విధించారు. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా కళింగపట్నంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కైకలూరులో 9, పోలవరం, మెంటాడ్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. రాష్ట్రాలపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఇవాళ రేపు దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ వాతావరణ మార్పులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి మన దగ్గర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఏ ప్రాంతాలకు ఆరెంజ్ బులెటిన్ మీరు ఇష్యూ చేశారు? ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 24 hours పీరియడ్ వరకు చూస్తే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు ఈ 5 జిల్లాలకి అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో 24 hours పీరియడ్లో రైన్ఫాల్ వార్నింగ్ మ్యాప్. ఇటు కృష్ణా, ఈ ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు అండ్ పల్నాడు ఈ 5 జిల్లాలకి కూడా ఆరెంజ్ అలర్ట్స్ ఇస్తున్నాం. అంటే ఈ 5 జిల్లాల్లో కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours పీరియడ్లో అంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే నమోదయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రీమ్ ఉత్తరాంధ్ర నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఇవి ఏంటంటే పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఈ 4 జిల్లాలు మినహాయించిన మిగతా అన్ని జిల్లాలు కూడా అంటే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీటి ఈ అన్ని జిల్లాలకి, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉంటున్న రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా భారీ వర్ష సూచన అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే దీని యొక్క ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ చూస్తే రాయలసీమ కూడా మోస్తరు వర్షాలు పలు ప్రాంతాలు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే భారీ వర్షం కూడా ఇటు నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, నెక్స్ట్ ఈ తిరుపతి ఈ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే మనం అయితే ఇస్తున్నాం. అంటే నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి? తెలుగు రాష్ట్రాలకు చూస్తే అంటే ప్రస్తుతం అయితే మనకి నైబరింగ్ స్టేట్స్ అనేటువంటి ఇటు తెలంగాణ, ఇటు ఒరిస్సా కూడా ఇంకా అనదర్ 2 to 3 daysలో పూర్తిగా నైరుతి రుతుపవనాలు విత్డ్రా అయితే అవకాశం అయితే ఉంది. ఇంకా మనకి ఇంకా దాని తర్వాత మనకి నిష్క్రమణ జరగడం, అలాగే ఈశాన్య రుతుపవనాలు కూడా ఆల్మోస్ట్ యాజ్ పర్ క్లైమటాలజీ చూస్తే ఇవి విత్డ్రా అవటం, కొత్త మాన్సూన్ అంటే నార్త్ ఈస్ట్ ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఏడాది కూడా కోయిన్సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈశాన్య రుతుపవనాలు వచ్చిన సమయంలో దీపావళి దీపావళి సమయంలో ఒక ముసురు లాంటిది రావడం, అది ఒక్కొక్కసారి వాయుగుండాలుగా మారిన సందర్భం. ఈసారి కూడా అలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ప్రస్తుతం వరకు ఉన్న సిస్టమ్స్ ద్వారా చూస్తే మనకి ఈ భారీ వర్ష సూచన అయితే నెక్స్ట్ ఇవాళ రేపటి వరకు అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఒక మాసం వర్షాలు అయితే మట్టుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఋతుపవనాలు
గతిని మార్చుకునే సమయం ఏదైతే నైరుతి వెళ్ళిపోయి ఈశాన్య ఋతుపవనాలు వచ్చే సమయంలో ఖచ్చితంగా వర్షాలు అయితే కొనసాగబోతున్నాయి. ప్రధానంగా దీపావళి సమయంలో ఒక సిస్టమ్ అయితే ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. దాన్ని అధికారికంగా నిర్ధారించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కెమెరామెన్ ప్రసాద్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.